కానీ అవి సుందరమైనవి అద్భుతమైనవే కాదు కదా. ఒక కమ్యూనిటీ హాల్, దాన్ని ఏమంటారు, కమ్యూనిటీ హాల్ అనకూడదు అనుకోండి, దాన్ని ఏమంటారు, పెళ్లిళ్ళకి వాడేటటువంటిది ఫంక్షన్ హాల్స్ స్టైల్లో పెద్దవి కట్టారు. అది పెద్ద ఫంక్షన్ హాల్ కట్టారు. దాన్ని డివైడ్ చేసుకోవడం, బ్యారికేడ్ లెక్కలో అవన్నీ చేసుకుని నడుపుకుంటున్నాం. రేపు పొద్దున అట్లాంటివి కాకుండా ఈ దఫా కొంచెం మంచిగా కడతారనుకుంటున్నాను నేను. పర్మనెంట్ బిల్డింగ్లు అంటున్నారు కాబట్టి ఈ 5 ఏళ్లలో కొన్ని భవనాలు వస్తాయి. అప్పట్లో పెండింగ్ లో పడ్డాయన్నీ పూర్తవుతాయి. రోడ్లు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తానంది కాబట్టి, ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు వేస్తానంది కాబట్టి అవి వేసేస్తారు. వీళ్ళు ప్లాట్లు ఇస్తారు రైతులకి. ఆ ప్లాట్లు వాళ్ళు డెవలప్మెంట్కి ఇచ్చుకుంటే వాళ్ళు కన్స్ట్రక్షన్ బిగిన్ చేసుకుంటారు. ఇళ్ళు, షాపులు, అపార్ట్మెంట్లు, షాపింగ్ మాల్స్ ఇట్లాంటి బిగిన్ అయిపోతాయి. కానీ కంప్లీట్ గా వీళ్ళు చెప్పినట్టు మాస్టర్ ప్లాన్ ప్రకారం అవ్వాలన్నా, రైతులకు ఇస్తానన్నట్టుగా కమర్షియల్ రెసిడెన్షియల్ ఫ్లాట్లు ఇవ్వాలన్నా ఈ 5 ఏళ్ళు కాక ఇంకో 5 ఏళ్ళు పడుతుందా? అంటే ఇవ్వడం ఈ 5 ఏళ్లలో అయిపోతుంది. ఎలాంటి అయిపోతుంది. డెవలప్మెంట్ ప్రాథమిక దశలో ఒక 20%, 25% వేసుకోండి. ఇక ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక హైటెక్ సిటీలో ఈయన కట్టింది అప్పుడు ఆ టవరే. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కొనసాగించినాయి కాబట్టి వాళ్ళు అంత పెద్ద నగరం తయారైంది. అది ఇక్కడ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అందుకని వీళ్ళు ఏమంటారు, అది నాశనంగా అయిపోద్ది మళ్ళీ రేపు జగన్ వస్తే గనక. కాబట్టి మమ్మల్ని ఓ 25 ఏళ్ళు ఎన్నుకుంటే